ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హనీ ట్రాప్ దీని గురించి మనం వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా. సో దీనిపైన మనకి ఇంకా సమాచారం అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మధు గారు. వీరు ఎక్స్ ఆర్మీ అండ్ కరెంట్ మనకి డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో వీరి దగ్గర నుంచి ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుందాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే మేడం. యా అండి, సో హనీ ట్రాప్ అని అంటూ ఉంటారు. అసలు ఎన్ని రకాలుగా హనీ ట్రాప్ అనేది జరుగుతుంది ఒక పర్సన్తో, అండ్ దాంట్లో ఇరుక్కున్న పర్సన్ బయటికి రావాలంటే ఎలా, అండ్ ఇరుక్కోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు అంటారు? అసలు ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇది అనేది కాదు కానీ మేడం, ఎప్పటి నుంచి జరిగేది హనీ ట్రాప్ అనేది మనుషులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయపు నేరం అని చెప్పొచ్చు. సంప్రదాయపు నేరం ఎందుకు అంటున్నానంటే, ఇందులో ముఖ్యంగా మనం హనీ ట్రాప్ అనే దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది విమెన్. విమెన్ని స్పైగా వాడి పక్క రాజ్యాల సమాచార సేకరణ కోసం అప్పటి కాలంలో స్పైగా వాడినటువంటి ఆ పద్ధతిని హనీ ట్రాప్ అనేవాడు. ఓకే, అక్కడి నుంచి వచ్చింది. కాలం మారుతున్న ఈ తరుణంలో కాలానికి అనుగుణంగా ఆ స్పైయింగ్ అనేది మారుతూ వచ్చింది. ఓకే, హనీ ట్రాప్ అనేది ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ సేకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. మామూలుగా ఇవాళ మనకు సైబర్ క్రైమ్స్లోనో లేకపోతే డబ్బులు తీసుకుని చీట్ చేసి ఇలాంటివి చిన్నవే. వీటికంటే పెద్దవి ఏజెంట్లుగా వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్, మనం క్రితం ఒకసారి ఎన్ఐఏ గురించి మాట్లాడినప్పుడు రా ఏజెంట్ గురించి మాట్లాడాం. కరెక్ట్. ఓకే, మన దేశపు శ్రీమతి గుప్తా గారు అని చెప్పేసి పాకిస్తాన్లో ఆమె హనీ ట్రాప్ చేసి పాకిస్తాన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆమెని పాకిస్తాన్లో పట్టుకొని ఆమె మీద అభియోగం మోపారు. దిస్ ఇస్ ట్రూ. సో హనీ ట్రాప్ ఈజ్ దేర్, అది ఎప్పటికీ ఉంటుంది. కానీ దాని రూపాంతరం ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ద్వారా మారింది. ఫోన్లో మాట్లాడి మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అంటారు, పలానా చోటకి రమ్మంటారు, మీరు వెళ్తారు, మీకు ఉద్యోగం ఇవ్వకపోవడం మిమ్మల్ని దోచుకుంటారు. మీరు మాట్లాడేంత వరకు ఏం చేస్తారు, మిమ్మల్ని మాటలతో మభ్య పెడతారు. ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ క్రియేట్ చేసి మీతో చాట్ చేస్తారు, చేసి న్యూడ్ ఫోటోలు పంపుతారు, అప్పుడప్పుడు తీయని మాటలు చెప్తారు. మీ అకౌంట్ డీటెయిల్స్, మీ పర్సనల్ విషయాలు ఇవన్నీ మీరు నమ్మి వాళ్ళకి చెప్తారు. హనీ ట్రాప్. మళ్ళీ ఆర్థికంగా దోచేస్తారు, దాన్ని అవసరమైతే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్ కుడ్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ క్రైమ్. డబ్బులు ఇస్తారు, డబ్బులు మీకు ఇస్తారు, లేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు అప్పుగా. మీకు ఇదొక కేస్ స్టడీ విజయవాడలో జరిగినాయి చాలా విషయాలు, ఏపీలో జరిగినాయి. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఓకే, మీ దగ్గర నుంచి 10 లక్షలు అప్పుగా తీసుకొని మీతో తరచుగా కాంటాక్ట్లోకి వచ్చి మీతో ఒక ఎక్స్ట్రా రిలేషన్ ఒకటి పెట్టుకొని మీతో ఫిజికల్గా కావచ్చు ఏ రకమైన ఒక రిలేషన్ పెట్టుకొని ఫోటోలు వీడియోలు తీసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. దట్స్ నథింగ్ బట్ హనీ ట్రాప్. సో ఇలాంటివి చాలా రకాలైనటువంటి హనీ ట్రాప్స్ ఉన్నాయి. రీసెంట్గా మనము డేటింగ్ యాప్స్ చూస్తాం. యా, డేటింగ్ యాప్స్ రన్నింగ్ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దే నాట్ బిలీవింగ్, అంటే ఇక కొంచెం ఈ రన్నింగ్ జనరేషన్లో అందరూ కూడా డేటింగ్ యాప్స్ పైన డిపెండ్ అయి ఉంటున్నారు. సో టు హ్యావ్ అ ఫ్రెండ్ ఆర్ సో కంపానియన్ ఆర్ ఎనీథింగ్, రైట్? మనుషులు స్వేచ్ఛగా మాట్లాడలేని గుణం కలిగినప్పుడు, మనుషులు స్వేచ్ఛగా మాట్లాడలేని స్వేచ్ఛ లేనప్పుడు ఇలాంటి డేటింగ్ యాప్లు, ఇలాంటి ఆన్లైన్ చాటింగ్స్లోకి వెళ్తాము. అక్కడ రెడీగా ఉంటారు వీళ్ళు. ఓకే ఓకే, హనీ ట్రాప్ మళ్ళీ సేమ్ డేటింగ్ యాప్లో పరిచయం అవుతారు, మీతో తిరుగుతారు, తింటారు, తాగుతారు, మీ వీడియోలు తీస్తారు, బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు, ఐ నీడ్ మనీ అంటారు. సో ఇట్లా మ్యాట్రిమనీ. ఓకే, అంటే లాంగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఇన్స్టెంట్ ప్రాసెస్ కూడా. ఎగ్జాక్ట్లీ అండి, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది దాన్ని ఏమంటారు, మ్యాట్రిమనీస్ ఏం తక్కువ కాదు. మ్యాట్రిమోనీస్లో కూడా ఇది ఎగ్జాక్ట్లీ, మ్యాట్రిమోనీస్లో కూడా సేమ్ థింగ్ జరుగుతుంది. పెళ్లి చూపులను వెళ్తారు. పెళ్లి చూపుల కంటే ముందు ఇవాళ రేపు సంప్రదాయం ఏంటంటే అమ్మాయిల అబ్బాయిలు కలుసుకుంటారు, మీకు తెలిసిందే. ఫస్ట్ వీళ్ళు కలుసుకుంటారు, ఆ తర్వాత వీళ్ళకి నచ్చితే పెద్దల్ని కల్పిస్తారు, లేదంటే చలో 4 రోజులు తిరిగిన తర్వాత ఇష్టం అంటే ఇష్టం, లేదంటే లేదు. సో మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి వీళ్ళు మొదలు పెడతారు, ఫ్రమ్ ది డేట్ చాటింగ్ కాంచి ఎవిడెన్స్ మొత్తం దగ్గర పెట్టుకొని మరి ఈ బ్లాక్మెయిల్ బాధితులు, ఈ హనీ ట్రాప్ బాధితులు ఏం చేయాలి? పోలీసులను ఆశ్రయించాలి. వీళ్ళు ఏమని ఆశ్రయిస్తారు?
ఇప్పుడు వీళ్ళకి జరిగిన నష్టాన్ని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇది విల్లింగ్ తో జరిగింది కదా. కొంతమంది ఏంటంటే పరువు పోతుందనో, నామోషి ఫీల్ అయ్యో, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుస్తుందనో, లేకపోతే వాళ్ళ పర్సనల్ సైడ్ ఇంకా బయట పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. సో బయట పెట్టరు, భయపడిపోయి వీళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటారు. 100లో 80% మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు బయటికి పోకుండా. ఒక 20 మాత్రం వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మీరు చూస్తుంటారు కిలాడీ లేడీ అని వస్తుంటుంది టీవీలో, న్యూస్లలో మీరు చూస్తుంటారు. కిలాడీ లేడీ ఇంతమందిని ట్రాప్ చేసింది, అంతమందిని ట్రాప్ చేసింది అని ట్రాప్. ఓకే, సో ఇదంతా ఏంటంటే మేడం, ఇందులో ఆర్థికపరమైన నేరం ఉండొచ్చు, సామాజిక పరమైనటువంటి నేరం ఉండొచ్చు, ఒక డాటా కలెక్షన్, ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ పర్పస్ నేరం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు కొంతమంది, బిఎస్ఎఫ్ ఆఫీసర్లు కొంతమంది హనీ ట్రాప్కి గురయ్యారు పోయినసారి. రీసెంట్ ఎన్ఐఏలో చాలా విషయాలు మనకు బయటకు రావడం జరిగింది. వాళ్ళు వాట్సాప్లో ఫోటోలు పంపించడం, వాట్సాప్లో వీడియో కాల్ చేసుకోవడం, మాట్లాడడం, ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ఉంటారు, పలానా చోట ఉంటాము, మీ లొకేషన్ పెట్టండి, పెట్టారు. ఇప్పుడు మనము ఆర్మీ ఆఫీసర్ ఒక బంకర్లో ఉన్నాము, బార్డర్లో ఉన్నాము, మన లొకేషన్ మనం వేరే దేశానికి ఇచ్చేసాము అంటే మీరు దాన్ని ఏమర్థం చేసుకోవాలి? అక్కడ నుంచి డైరెక్ట్ టార్గెట్ కదా. సో ఇట్లా ఉంటుందండి. హనీ ట్రాప్ అనేది చాలా డేంజరస్ క్రైమ్. అదొక నమ్మకంతో కూడినటువంటి క్రైమ్. అంటే ఫస్ట్ నమ్మిస్తారు. ఎంత గాఢంగా నమ్మిస్తారంటే మీరు తనకి ట్రూ మనిషిని, దగ్గర మనిషిని, తన సొంత వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసి మీ దగ్గర నుంచి వాళ్ళకేం కావాలో అది దోచుకోవడమే హనీ ట్రాప్. సో చాలా అవేర్గా ఉండాలి. జరిగినప్పుడు ఏం చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా కీర్తి గారు, మనం వీ ఎఫ్రేడ్ ఆఫ్ ఆల్ దీస్ సోషల్ స్టేటస్. బేసిక్గా సోషల్ స్టేటస్ నుంచి, ఫ్యామిలీ నుంచి మనందరం భయపడుతూ ఏం చేస్తామంటే, ఇలాంటివి మనకు జరిగినప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వం. నేను చెప్తున్నాను మేడం, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. మీకు జరిగిన అన్యాయాన్ని మీరు బయట పెడితేనే నలుగురికి తెలుస్తుంది. ఆ నలుగురిలో ఒక 2-3 అలర్ట్ అవుతారు. ఒక్కళ్ళు ఆపినా చాలు మనం క్రైమ్ నుంచి. ఒక్కరికి జరగకుండా మనం ఆపగలిగితే అది మనకి పెద్ద సక్సెస్. ఆ మనిషి ఇంకొకరిని ఆపుతాడు. కరెక్ట్. ఇలా జరిగిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా శిక్షలు వేసే అంటే పట్టుబడతారంటారా? వాళ్ళని పట్టుకోవడం కానీ లేదంటే పనిష్ చేయడం కానీ జరుగుతుందా? ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. దానికి రిపీటెడ్ క్రైమ్కి వేరే శిక్షలు, దానికి వేరే సెక్షన్స్. లా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రైమ్. మీరు చేసిన ప్రతి నేరాన్ని తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. కాకపోతే సకాలంలో మీరు స్పందించాలి. నేరం జరిగిన వెంటనే మీరు స్పందించగలగాలి. స్పందించి మీరు టెక్నికల్గా, మీరు తెలివితేటలతో కొంచెం మీరు అలర్ట్గా ఉండి ధైర్యంగా ఉండగలిగితే మీ పట్ల జరుగుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ కాకుండా చూసుకోవాలి. అసలు మనకు ఈ సందేశం పంపిస్తుంది ఎవరు? మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది ఒక అమ్మాయి. ఎందుకు పంపించింది? కొంతమంది అవన్నీ ఆలోచించారు. సాధారణంగా మేల్ ఫీమేల్ రిలేషన్లో క్రాస్ ఏదైతే ఈ రిలేషన్ ఏదైతే ఉంటుందో, ఈ మేల్ ఫీమేల్ రిలేషన్లో ఎక్కువ మేల్ అడ్వాన్స్ ఉంటాడు. కొంచెం స్త్రీని దగ్గర అవ్వడానికి చూసే విషయంలో పురుషుడే ముందడుగు వేస్తాడు. స్త్రీ ముందడుగు వేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఏ రకమైనటువంటి ఇది అంటే ఉద్దేశం. అంటే అలా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫ్రీడమ్ టు రైట్ టు ఎక్స్ప్రెస్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్. ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన పట్లే ఉంటుంది. ఏ మాత్రం సస్పీషియస్ అనిపించినా, మీకు సస్పీషియస్ అనిపిస్తే వెంటనే మీరు డయల్ 100కి కాల్ చేయొచ్చు, 1930 కాల్ చేయొచ్చు. ఇలా చాలా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ SHO నెంబర్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ నెంబర్లు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఫోన్ చేసి మాట్లాడితే చాలా ఈజీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ మేడం.